హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్. అందరూ ఎలా ఉన్నారు? సో ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మన వీడియోస్ అయితే అన్ని లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా కంటెంట్ కావాలంటే కిందనైతే కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు వచ్చేసి మనమైతే చార్మినార్ వెళ్తున్నాం అనమాట పెళ్లి షాపింగ్ కోసం. అండ్ పెళ్లి చీరలు షాపింగ్ అయిపోయింది కదా, సో దానికి మ్యాచింగ్ అన్నీ కూడా మనం చార్మినార్లో తీసుకుందామని వెళ్తున్నాము. అండ్ జనరల్లీ అయితే మేము అంతా పెళ్లి షాపింగ్ బిజీగా తిరుగుతున్నాం కదా. మీరు నన్ను ఫాలో అవుతున్నట్లయితే మీకు ఈ వ్లాగ్స్ అన్నీ కూడా తెలుస్తాయి, లైక్ ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి షాపింగ్లు అయ్యాయి అని. సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ అనేది ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మీకు వెంటనే నా వీడియోస్ అన్నీ మీకు పోస్ట్ చేసిన వెంటనే నోటిఫై అవుతాయి అనమాట. సో మేమైతే మధ్యాహ్నం వచ్చామన్నమాట. జనరలీ మాకు ఆ రోజే ఫ్రీగా దొరికింది, మెయిన్గా మా వదినకి. తనకు ఆ రోజే కొంచెం ఫ్రీ ఉందన్నమాట. సో ఎంత ఎండలో వస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా ఎండగా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం నేను చార్మినార్ని బాగా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ కూడా వచ్చింది. ఎప్పుడు వచ్చినా కూడా ఈవినింగ్ రావడం లేదా లేట్ నైట్ రావడం, జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోవడం, అంతేగాని ఇంతలా చార్మినార్ ఎక్స్ప్లోర్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ మా వదిన వాళ్ళకి చాలా దగ్గర ఇది, తనకు బాగా తెలుసు. సో నాకు అంతా చూపిస్తానని చెప్పింది. అండ్ నేను చార్మినార్లో లైక్ హిడెన్ జెమ్స్ అని ఉంటాయి కదా కొన్ని కూడా, అవి మా వదినకి బాగా తెలుసు ఎక్కడెక్కడ ఏవి మంచిగా ఉంటాయని చెప్పి. సో తనంతా చూపించింది నాకు. సో ఎప్పుడైనా మీరు చార్మినార్ వెళ్ళాలంటే కొంచెం ఈ టైం లైక్ ఆఫ్టర్నూన్ నుంచి పెట్టుకోండి. జనరలీ షాప్స్ అన్నీ కూడా ఈవినింగ్ 4 కల్లా ఓపెన్ అవుతాయి. అది స్ట్రీట్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి, బట్ నార్మల్ అయితే ఇట్లా మార్నింగ్ నుంచి ఓపెన్లో ఉంటాయి. అండ్ మేము ఆఫ్టర్నూన్ లైక్ అరౌండ్ 12-1 ఆ టైంకి వచ్చాం కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది. సో ఫస్ట్ అయితే చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము. చార్మినార్ నుంచి ఆ లోపలికి ఖలీల్ ట్రేడర్స్ అని ఉంటుందంట. ఎంతమందికి ఖలీల్ ట్రేడర్స్ తెలుసో నాకు ఇంత కామెంట్ చేయండి. ఇది చాలా అంటే చాలా ఫేమస్ ఫ్యాబ్రిక్ కోసం అనమాట. అండ్ ఇది చాలా దగ్గర కూడా. జస్ట్ చార్మినార్కి ఒక టర్న్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ సైడ్ ఒక టర్న్ తీసుకుని ఒక గల్లీలోకి వెళ్తే 2 బ్రాంచెస్ ఉంటాయి. ఇది మేము వచ్చేది చాలా పెద్ద బ్రాంచ్, ఇంకో చిన్న బ్రాంచ్ కూడా ఉందన్నమాట. ఆల్మోస్ట్ 2 ఒక దగ్గరే. అక్కడ ఇంకెవరైనా అడిగినా కూడా మీకు ఈజీగా చూపించేస్తారు. మాకైతే పెద్ద బ్రాంచ్కే వచ్చాము. అండ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఎన్ని ఉన్నాయో, అసలు కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది అక్కడ ఖలీల్ ట్రేడర్స్ దగ్గర. మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా అక్కడ ఈజీగా దొరికేస్తుంది. అండ్ మీరు అక్కడ ఫ్యాబ్రిక్ తీసుకొని కావాలంటే డై కూడా వేయించేయవచ్చు. డై కాస్ట్ అయితే చాలా అంటే చాలా తక్కువ అండి. డై కాస్ట్ నిజంగా ఇంత తక్కువ అని అస్సలు నాకు తెలీదు. డై కాస్ట్ హార్డ్లీ అరౌండ్ లైక్ 250 to 300, అంతకన్నా ఎక్కువ పడదండి డై అయితే. సో అక్కడైతే మంచి వైట్ కలర్ ఫ్యాబ్రిక్ మీద చాలా డిజైనర్ వేర్ లైక్ మంచిగా ఉన్నాయి. మీకు ఏమైనా కావాలంటే తీసుకుని డై వేయించుకోవచ్చు. లేదు టైం లేదు అంటే డైరెక్ట్గా ఇట్లా కలర్, మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ చూసుకొని వేసేయచ్చు అనమాట. కలర్ ఆప్షన్ అంతా చూసుకొని. సో ఇక్కడైతే మేము షాల్స్ అయితే చూస్తున్నాం. ఫస్ట్ ఏదైనా సారీకి మ్యాచ్ అయ్యేటట్టు. ఇప్పుడు షాల్ వేయడం చాలా ట్రెండ్ కదా, ఓన్లీ సారీ కాకుండా. బట్ ఇక్కడైతే మా వదిన పట్టుకుంది కదా, ఇదైతే భలే నచ్చింది నాకు. ఎంత బాగుందో ఈ వెల్వెట్ క్లాత్ అయితే. చాలా హెవీగా గ్రాండ్గా కనిపించింది. బట్ అదైతే మా చీరలకు సూట్ అవ్వదు, సో అదైతే తీసుకోవట్లేదు. అండ్ తర్వాత కొంచెం గ్రీన్ కూడా బాగుంది. సో అలా చూస్తున్నాం అనమాట. ఏదర్ ఇలా తీసుకోవాలా లేదంటే ఏదైనా డై వేద్దామా అని చెప్పేసి. ఎందుకంటే కొంచెం టైం ఉంది ఇంకా పెళ్ళికి. అండ్ డై అనేది ఈజీగా జస్ట్ 1 డేలో ఇచ్చేస్తారంట. సో నాట్ ఎ బిగ్ డీల్ అనిపించింది. సో డై వేయించిన ప్రాబ్లం లేదని. బట్ నేనైతే అప్పటికే కొంచెం ఎండలో వచ్చాను కదా, సో కూర్చున్నాను అనమాట. నాకు అంత తెలీదు ఆ షాల్స్ అవన్నీ కూడా. సో వాళ్ళు చూస్తున్నారని చెప్పి నేను కూర్చొని ఇంకేమి ఉన్నాయో అని చూస్తున్నాను. అండ్ తర్వాత అక్కడైతే షాల్ అనేది తీసేసుకున్నాము. తీసేసుకున్న తర్వాత ఇంకా బ్యాంగిల్స్ అని వాటి కోసం అయితే వెళ్తున్నాం అనమాట మేము. అండ్ చార్మినార్కి వచ్చాక బ్యాంగిల్స్ షాప్ చేయకుండా అస్సలు ఉండాం కదా. సో బ్యాంగిల్స్ ఇంకా అక్కడ చాలా వరకు డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ ఇంటికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్, ఇట్లా బ్యాక్ డ్రాప్స్ అవన్నీ కూడాను. అండ్ అవన్నీ చూస్తున్నాము ఎక్కడెక్కడ. బట్ ఇట్లా స్ట్రీట్ మీద కాకుండా కొన్ని షాప్స్ ఉంటాయి, లోపలికి వెళ్ళే షాప్స్. ఆ షాప్స్లో మాత్రం క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. సో మీరు ఎప్పుడైనా చార్మినార్ వెళ్తే అట్లా స్ట్రీట్లో కాకుండా కొంచెం లోపలికి వెళ్తే షాప్స్ ఉంటాయి కదా, వెళ్ళండి. అండ్ బార్గెనింగ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మేమైతే ఒక్కసారిగా ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజెస్ కనిపించాయి. అండ్ ఈ క్వాలిటీ కూడా నిజంగా బాగుంది. లైక్ డైరెక్ట్గా మనకి బ్లౌజ్ పీసెస్ దొరుకుతున్నాయి, స్టిచ్చింగ్ కూడా ఉన్నాయన్నమాట. ఇవైతే కొంచెం క్వాలిటీలోనే ఉన్నాయి. ఇట్లా బ్రైడ్ అంటే వేరేగా, బ్రైడ్స్ మేడ్ కంటే వేరేగా కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ నా వెనకాల ఉన్న కలెక్షన్ అంతా ఓన్లీ ఫర్ బ్రైడ్స్ అనమాట. అరౌండ్ లైక్ 2000-2500 నుంచి స్టార్టింగ్ ప్రైస్. చాలా బాగున్నాయి. మీకు ఏదైనా సూట్ అయితే కూడా ట్రై చేయొచ్చు. నేనైతే ఒక సారీకి ఆల్రెడీ ట్రై చేద్దామని చెప్పి చూస్తున్నాను, పింక్ కలర్ సారీకి. సో దాని తర్వాత ఇక్కడికి వచ్చేసి మేము హల్దీ అవుట్ఫిట్స్ కోసం వచ్చామన్నమాట. సో హల్దీ అంటే అందరూ
ఒకేలాంటివి తీసుకుంటే బెస్ట్ కదా అని చెప్పి. అండ్ మా వదిన వాళ్ళ సైడ్ కజిన్స్ చాలా ఎక్కువ మంది అనమాట అమ్మాయిలు. సో వాళ్ళకి ఒక 6-7 డ్రెస్సెస్ కావాలి. అండ్ మా సైడ్ వచ్చేసి జస్ట్ 1-2 సరిపోతాయని చెప్పి ఇక్కడైతే చూస్తున్నాము ఇట్లా హల్దీ డ్రెస్సెస్ కోసం. ఇక్కడ ఎల్లోవి మంచిగా ఉన్నాయి, ఒక 2-3 మోడల్స్ ఉన్నాయన్నమాట. మేమైతే ఒక బంచ్ లాగా తీసుకున్నాము ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు. అండ్ అందరూ యూనిఫామ్గా ఉంటుంది కదా, అప్పుడే బాగుంటుంది, అప్పుడే బ్రైడ్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. మిగతా మనం అందరం కూడా ఈ ఎల్లో అవుట్ఫిట్స్ అని చెప్పి ఫిక్స్ అయ్యాం. బ్రైడ్కి వచ్చేసి వైట్ అండ్ ఎల్లో, అండ్ మిగతా మేమందరం కూడా ఎల్లో అని చెప్పేసి. అండ్ హల్దీ అంటే ఎల్లో లేకుండా అస్సలు కుదరదు. సేమ్ అండి, ఇక్కడ ఏ షాప్లో అయినా మీరు బార్గెన్ చేయాల్సిందే. అండ్ ఎంత బార్గెన్ చేసినా వాడికి లిమిట్ పెట్టుకుంటాడు కదా, ఇంకా అంతకన్నా అయితే అస్సలు దాటడు. సో ఇంకా బార్గెనింగ్లో పర్లేదు, మనం మరీ అంత సూపర్ కాదు కానీ బట్ కొంచెం ఓకే అనమాట. లైక్ అక్కడ 1-2 షాప్స్ చూస్తే మీకు తెలిసిపోయింది. ఇప్పుడు ఈ షాప్లో 1000 చెప్పాడు అనుకోండి, మనం ఒక 700-800కి అడుగుతాం కదా, ఇంకా వెళ్ళిపోతుంటే ఇస్తాడా, పిలుస్తాడు వెనక్కి, లేదంటే లేదా పక్క షాప్కి వెళ్తాము, అక్కడ కూడా 1000 ఇంకా తగ్గుతూ అంటే మనకు తెలిసిపోయింది. ఓకే ఇది ఇంకా 1000కి ఫిక్స్, ఇంతకన్నా ఇంకే షాప్స్లో తగ్గించరు అని చెప్పేసి. సో మీకు ఎప్పుడైనా అట్లా డౌట్ వస్తే జస్ట్ ఒక 2-3 షాప్స్ చెక్ చేయండి, పక్క ఉన్న షాప్స్. ఆల్మోస్ట్ అందరూ అదే రేట్ చెప్పారనుకోండి, ఇంకా అదే రేట్, ఇంకా అంతకన్నా ఇంకేం తగ్గదనమాట. తగ్గిస్తే వెల్ అండ్ గుడ్, ఇంకా ఆల్మోస్ట్ లేదు ఇంకా. సో మేమైతే ఇట్లాంటివి ఒక 2 మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇది గ్రీన్ అండ్ ఎల్లో వచ్చింది కదా, ఇంకోటి రెడ్ అండ్ ఎల్లో అనమాట. అలా కొంత సెట్స్ లాగా తీసుకున్నాము. సో అయితే గ్రీన్ అండ్ ఎల్లో తీసుకున్నాను. అండ్ వాళ్ళకి ఒక 5-6 సెట్స్ కావాలంటే 3 ఒకలాంటివి తీసుకున్నారు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ అంతా కూడా డిజైనర్ శారీస్. అండ్ చార్మినార్లో ఈ డిజైనర్ శారీస్ కూడా అస్సలు మిస్ అవ్వద్దండి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా భలే ఉంటాయి అసలు. ఆ స్టోన్ వర్క్తో, ఆ మిర్రర్ వర్క్తో ఇంత మంచిగా కూడా షాప్స్లో దొరకవండి, చార్మినార్లో దొరికినట్టు. ఎప్పుడైనా మీరు మీ ఈవెంట్ కాకుండా ఏదైనా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి కానీ కజిన్స్ వెడ్డింగ్ కానీ వెళ్ళాలి అనుకుంటే కొంచెం స్టైలిష్గా కావాలంటే మాత్రం ఇవి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ స్టోన్ వర్క్ వచ్చే శారీస్ మాత్రం చాలా బాగుంటాయి. బట్ కొంచెం మొయ్యాలి మనం, లైక్ కొంచెం హెవీ వెయిట్ ఉంటాయి కదా, అది మొత్తం స్టోన్ అండ్ మిర్రర్ వర్క్ వస్తుంది, బట్ భలే ఎలిగెంట్గా కనిపిస్తుంది అనమాట. సో అవి కూడా అయిపోయినాక ఇక్కడ చిన్న పిల్లలకి లెహెంగాస్ చూస్తున్నాం, ఎంత క్యూట్ ఉన్నాయో ఇవైతే. అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. అరౌండ్ 1500 నుంచి అట్లా చెప్తున్నారు, 1500-1600 అలా, బట్ భలే క్యూట్గా ఉన్నాయి అనమాట. సో వాళ్ళకి ఇంకా చిన్న చెల్లెళ్ళు ఉన్నారు మా వదిన వాళ్ళకి, సో చిట్టి మరదళ్ళు వాళ్ళ కోసం చూస్తున్నాము ఒక 2 లెహంగాస్. అండ్ వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు మా వదిన ఎలా రెడీ అయితే సేమ్ అలానే రెడీ అవ్వాలనుకుంటారు, చిన్న చెల్లెళ్ళు కదా, మరి క్యూట్గా ఉంటారు వాళ్ళు కూడా. సో ఇక్కడ అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ అవన్నీ చూస్తున్నాము. అండ్ చార్మినార్కి వెళ్తే మీకు ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయి, లైక్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏం కావాలంటే అవి. బట్ కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి, నేనైతే ఈ స్ట్రీట్స్ ఎప్పుడూ ఎక్స్ప్లోర్ చేయలేదండి. జస్ట్ ఆ చార్మినార్ కనిపిస్తుంది కదా, అది దాని వెనకాల దాని ముందర అంతే. ఆ మిలాన్ షాప్ ఒక్కడే నాకు తెలుసు, మిలాన్ ఫ్రూట్ జ్యూస్ షాప్, అది చాలా ఫేమస్ కదా. ఇంతలా అయితే ఆ రోజు ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ మేము కొంచెం మిడ్ ఆఫ్టర్నూన్ వచ్చాం కదా, సో కొంచెం ఖాళీగానే ఉంది. ఇంకా మేము రిటర్న్ అయ్యే టైంకి అయితే రష్ ఫుల్గా పెరిగిపోతుంది. సో మీకు ఎప్పుడైనా ఇట్లా ఎక్స్ప్లోర్ చేయాలి, బాగా షాపింగ్ చేయాలంటే కొంచెం ఎండ్ అయినా కూడా కొంచెం మిడ్ ఆఫ్టర్నూన్ వెళ్ళండి, మంచిగా షాప్ చేయొచ్చు అండ్ బాగా ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు. అండ్ చెప్పా కదా డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అని చెప్పి, బట్ నాకైతే ఇవి ఇంకా ఆన్లైన్లో ఇంకా తక్కువగా వస్తాయి అనిపించింది. ఇక్కడైతే కొంచెం బార్గెన్ చేయాలి, బట్ మేము ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు ఇక్కడ, ఎందుకంటే అవి ఆన్లైన్లో ఆల్మోస్ట్ బ్యాక్ డ్రాప్స్ అన్ని పెట్టేయచ్చు. ఎందుకంటే ప్రతిసారి మనం డెకరేషన్ వాడిని పిల్లలేనప్పుడు ఇట్లాంటి బ్యాక్ డ్రాప్స్ మనకు బాగా హెల్ప్ అవుతాయండి. లైక్ చిన్న ఈవెంట్స్కి, లైక్ ఇంట్లో పసుపు కొట్టే ఈవెంట్కి కానీ మీరు ఇంట్లోనే ప్లాన్ చేస్తున్నారు అంటే, లైక్ మీకుగా క్రియేటివ్గా చేసుకోవాలి డెకరేషన్ అంటే ఇట్లా బ్యాక్ డ్రాప్స్ తీసుకోవచ్చు, ట్రెడిషనల్ బ్యాక్ డ్రాప్స్ అవన్నీ కూడాను. ఇట్లా బ్యాక్ డ్రాప్స్ తీసుకొని ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ యాడ్ చేయొచ్చు వాటికి. అండ్ ఇప్పుడు బ్యాక్ డ్రాప్స్లోనే విత్ గార్లాండ్స్ డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి మంచిగా. ఈవెన్ ఇంట్లోనే మనం మెహందీ ప్లాన్ చేసిన చిన్నగా మెహందీ ప్లాన్ చేసిన మంచిగా పేపర్ ఫ్యాన్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. సో మీ క్రియేటివిటీ అంతా కూడా వాడచ్చు. జనరలీ పెళ్ళిళ్ళలో లైక్ చిన్న ఈవెంట్కి 5 రోజులు పెళ్లి కూతురులు చేస్తారు కదా, 5 days 6 days పందిరి రాట్ నుండి పెళ్లి వరకు. ఆ టైం ఉంటే రోజుకు ఒక రకంగా కూడా బ్యాక్ డ్రాప్ పెట్టి డెకోర్ చేయొచ్చు. సో అలా అయినా ఐడియాస్ చెక్ చేయాలంటే ఇలా కొనుక్కోవచ్చు. నేను చెప్పా కదా, ఇది నా పింక్ సారీకి అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ దొరికేసారి నాకు మంచిగా. నేను ఈసారి లేస్ ట్రై చేద్దాం అనుకుంటాను, ఎప్పుడు ట్రై చేయలేదు. సో లేస్ వేస్తే ఎలా ఉంటుందో అని చెప్పి ఇక్కడైతే ఒక లేస్ షాప్కి వచ్చాము. జనరలీ ఒక సారీకి 9 meters లేస్ సరిపోతుంది అంటండి.
సో మీరు ఎప్పుడైనా లేస్ తీసుకోవాలనుకుంటే 9 మీటర్స్ తీసుకోండి సరిపోతుంది. అండ్ మీకు మ్యాచింగ్ కావాలన్నా లేదా డిఫరెంట్ సిల్వర్లో కావాలన్నా కూడా దొరుకుతాయి. ఈ షాప్లో అయితే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయన్నమాట. లైక్ స్టార్టింగ్ ప్రైస్ అలా 300 అలా. నాదైతే లేస్ వచ్చేసి 450 అలా పడింది. బాగుంది కూడా లేస్. సో మీరు ఎప్పుడైనా ఇట్లా లేస్ ట్రై చేయాలంటే కూడా తీసుకోండి. అండ్ ఆన్లైన్లో కూడా ఈ మధ్య మగ్గం వర్క్ లేసెస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. బట్ అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇట్లా రెడీమేడ్గా దొరికే లేసెస్ అయితే కొంచెం పర్వాలేదు. అరౌండ్ లైక్ 450కి కొంచెం మంచి లేస్ వచ్చేస్తుంది. 300 అలా స్టార్ట్ అవుతుంది. బట్ 450కి అలా మంచి లేసే వస్తుంది. సో నేనైతే ఇక్కడ సిల్వర్ లేసే చూస్తున్నాను. ఎందుకంటే నా పింక్ సారీ అంతా పైన సిల్వర్ జరీ వచ్చింది. సో సిల్వర్ లేస్ అంతా చూస్తున్నాను అనమాట. ఇంకా సిల్వర్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ తీసుకొచ్చారు ఇక్కడ. సో అవన్నీ ఒకసారి చెక్ చేస్తున్నాను ఏది సూట్ అవుతుందా అని చెప్పి. బట్ మనం అనుకుంటాం కదా హెవీగా ఉన్నదా, బట్ ఎంత సింపుల్గా ఉన్నదైతే అదే బాగా మంచిగా మ్యాచ్ అవుతుంది, డీసెంట్గా వస్తుంది. సో లాస్ట్ నేనైతే ఇది ప్రిఫర్ చేస్తున్నా. ఇవన్నీ చూస్తున్నాను అనమాట నేను డిఫరెంట్గా ఉన్నవి. బట్ కొంచెం కట్ వర్క్ వచ్చేవే మనకి లేసెస్ మంచిగా కనిపిస్తాయంట. అక్కడ అతనే సజెస్ట్ చేశారు. మీకు డౌట్ వస్తే వాళ్ళు కూడా అడగండి. లైక్ వాళ్ళకి ఈ బిజినెస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది దేనికి ఏది సూట్ అవుతుంది అని చెప్పేసి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి అతనే ఒకసారి సజెషన్ అడిగాను. అతను మంచిగా కట్ వర్క్ లేసే బాగుంటుందని చెప్పారు. ఇంకా అదే తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి బ్యాంగిల్స్ దగ్గరికి వచ్చామన్నమాట. చెప్పా కదా స్ట్రీట్ మీద కాకుండా కొంచెం లోపలికి షాప్స్ లోపలికి వెళ్తే మంచిగా క్వాలిటీ బాగుంటాయి. స్ట్రీట్ మీద ఏమంటే ఈజీగా విరిగిపోతున్నాయి అనమాట. మనకు తక్కువ వస్తున్నాయి బట్ ఈజీగా విరిగిపోతాయండి. అండ్ దట్టు ఫుల్ చెమికిలు అంటేస్తాయి. అట్లా కాకుండా కొంచెం మంచిగా కావాలంటే షాప్స్లో కొనండి. కొంచెం బార్గెన్ చేయండి సరిపోతుంది. సో ఇక్కడైతే మేము బ్యాంగిల్స్ అన్నీ చూస్తున్నాము. మంచి కలెక్షనే ఉంది బ్యాంగిల్స్. వాళ్ళే సెట్ చేసి ఇచ్చేస్తున్నారు. మన సారీ అదంతా చూపిస్తే కూడా అది బెస్ట్. ఎందుకంటే మనం సెట్ చేసుకున్న కన్నా వాళ్ళు ఇంకా నీట్గా అందంగా సెట్ చేస్తారు. అండ్ నేను కూడా నా సారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నీ కూడా చూస్తున్నాను అనమాట ఏం తీసుకోవాలా అని చెప్పి. కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా. బట్ వాళ్ళు కూడా అంతేనండి, ఎంతో పర్టికులర్గా ఉంటారు. ఈ పింక్ యాక్చువల్లీ నాకైతే ఇనఫ్, బట్ ఆయన నుండి లేదు ఇది సెట్ అవ్వదు మీ చీరకి అన్నట్టు చెప్పారనమాట క్లియర్గా. ఓకే, ఇంకా వాళ్ళకే బాగా తెలుసు అనమాట మనకన్నా. సో వాళ్ళు అడిగితే వాళ్ళే ఈజీగా సెట్ చేసేస్తారు. సో మొత్తానికి మేమైతే ఇన్ని సెట్స్ తీసుకున్నాము. మొత్తం ఆల్మోస్ట్ బ్రైడ్కి అండ్ సిస్టర్కి కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా తీసుకున్న తర్వాత అండ్ చార్మినార్లో మనకి మగ్గం వర్క్స్ కూడా చేస్తారు. అండ్ వీళ్ళైతే నిజంగా చాలా బాగా చేస్తారండి మగ్గం వర్క్. ఇక్కడ మా వదిన పెళ్లి సారీస్ అయితే ఇస్తున్నాం అనమాట. చెప్పా కదా వాళ్ళ ఇంటికి చాలా దగ్గర చార్మినార్. సో దగ్గరలో ఇస్తున్నాము. కొంచెం తక్కువ టైం ఉంది అని చెప్పేసి కొంచెం ఆల్మోస్ట్ ఇప్పుడు అంతేనండి. బ్రైడల్ బ్లౌజెస్ అరౌండ్ 8,000 10,000 కన్నా తక్కువేం పడట్లేదు. అండ్ మగ్గం వర్క్ అయితే మాత్రం ఖచ్చితంగా అంతే పడుతుంది హెవీ వర్క్లో. సో మీకు కావాలంటే చార్మినార్ దగ్గర కూడా మీరు మగ్గం వర్క్ చేయించవచ్చు. మేమైతే ఇక్కడే ఇచ్చేసాము 2 సారీస్. చాలా బాగా చేశారంట. తర్వాత చెప్తున్నాము వదిన చాలా బాగా వచ్చాయి అవి ఈ మగ్గం వర్క్స్ అవన్నీ కూడాను. సో అరౌండ్ 8,000 అలా చెప్పారు బ్రైడల్తో అయితే. మిగతా అంతా అరౌండ్ లైక్ 4,000 4,500 నుంచి అలా ఉన్నాయి. అండ్ మగ్గం అంటేనే మీకు ఆల్మోస్ట్ మినిమం 3,000 లేకుండా అయితే రాదండి. ఎందుకంటే అదంతా హ్యాండ్ వర్క్ కదా. సో వాళ్ళు కొంచెం అలానే చార్జ్ చేస్తారు. అండ్ తర్వాత వచ్చేసి జ్యువెలరీ. మన దగ్గర ఎంత గోల్డ్ ఉన్నా ఈ 1 గ్రామ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ లేనిదే కంప్లీట్ అవ్వదు కదా. ఎందుకంటే ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్కలా పెట్టుకోవాలనిపిస్తుంది. అండ్ ప్రతిదీ గోల్డ్లో కొనాలంటే కొంచెం కష్టం కదా. అండ్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ జ్యువెలరీ షాప్కి రానిదే మన షాపింగ్ అయితే కంప్లీట్ అవ్వదు. సో ఇదైతే వీళ్ళకి బాగా తెలుసు మా వదిన. వాళ్ళు ఉండి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా గుర్తుపెట్టారు. సో ఇక్కడికి వచ్చాక లైక్ చిన్న ఆర్నమెంట్స్ లైక్ ఇట్లా జడ కోసం ఇలా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా, ఇట్లా జడకి 2 వైపులు ఇలా వచ్చి హెయిర్ యాక్సెసరీస్ ఇదొకటి. అండ్ జడ అనమాట. అయితే ఇక్కడ జడ తీసుకున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నా పెళ్లి టైం ట్రై చేసా దొరకలేదు. సో ఖచ్చితంగా మా అన్నయ్య పెళ్ళికైనా ఇట్లా ట్రై చేయాలని చెప్పి ఇట్లా నేను జడ కూడా చూస్తున్నాను అనమాట. ఏది పొడుగ్గా ఉందా ఏంటి అని చెప్పేసి. సో ఒక జడ ఇంకా హెయిర్ యాక్సెసరీస్ అండ్ కొంచెం జ్యువెలరీ కూడా తీసుకుంటున్నాము. అండ్ చెప్పా కదా ఈవెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక అలా రెడీ అవ్వచ్చు అని చెప్పేసి. సో అది కూడా చూస్తున్నారు ఇక్కడ వాళ్ళంతా కూడా. అండ్ ఇక్కడ కూడా సేమ్ అండి, బార్గెన్ కొంచెం చేయాలి. ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పిన ప్రైసెస్కి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. బట్ మీకు మంచి బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే మాత్రం చేయవచ్చు. బట్ కొంచెం టైం టేకింగ్ అదంతా కూడా. జస్ట్ మనం వెళ్ళినంతే అయిపోదు. మేము ఎప్పుడో మిడ్ ఆఫ్టర్నూన్ వెళ్ళామో వచ్చేసరికి ఇంత టైం అయింది. సో